20,000లో మనకు రీసెంట్గా లాంచ్ అయిన వివో ఫోన్ అయితే ఉంది. మరి ఆ ఫోన్ ఏదో కాదు, వివో T4R. మరి ఈ ఫోన్ని కొనొచ్చా లేదా అని చూద్దాం. ఫస్ట్ మనకు దీని ఫీచర్స్ గురించి తెలిస్తే మనం దీన్ని కొనొచ్చా లేదా అని డౌట్ క్లారిఫై అవుతుంది. ఇక దీని డిస్ప్లే విషయానికి వస్తే 120Hz క్వాడ్ కోర్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లోనైతే మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 7400 చిప్సెట్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ని అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అనను, కానీ డే టు డే లైఫ్ టాస్క్ని అయితే బాగా నడిపిస్తుంది. ఇక ఇది IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రేటింగ్తో వస్తుంది. మనకి ఈ ఫోన్ 30 మినిట్స్లో వాటర్లో పడ్డా ఏం కాదు. ఇక దీని కెమెరా విషయానికి వస్తే 50+2 బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇక మీరు ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ 4K వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక కెమెరాస్ అయితే యావరేజ్గానే ఉంటాయి. మీరు యావరేజ్ ఫొటోస్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5700 mAh బ్యాటరీ, 44 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. ఇక ఈ బ్యాటరీ మీకు దాదాపు 1 డే వరకు నడుస్తుంది, అది కూడా లైట్ యూసేజ్కే. ఇక దీనికి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక ఇది మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్తోనైతే వస్తుంది. ఇక దీనికి 2+3 ఇయర్స్ 5 ఇయర్ మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక దీని బేస్ వేరియంట్ 19,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్కి నేను చెప్పేది ఏంటిదంటే 20,000 లోపు దీనికన్నా బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు దీని బదులు Realme P3కి వెళ్ళిపోండి.